వెల్కమ్ టు సిటీవీ న్యూస్. నా పేరు సుమలత. అందరికీ నమస్కారం. తుని నియోజకవర్గ ప్రజలకు, మీడియా మిత్రులకు, కార్యకర్తలకు, నాయకులకు అందరికీ ఈ విజయానికి సహకారం అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ విజయం సహకరించిన మీ అందరికీ మరింతగా ప్రతి సమయం మీతోటి అండగా ఉంటూ అలాగే మన తుని నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపించేందుకు మీరందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను. ఈ విజయం నాది కాదు, తుని ప్రజల విజయం. ఈ విజయం నాకు తుని ప్రజలు అందించారని భావిస్తున్నాను. అలాగే మీ అందరికీ తెలుసు, టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు ప్రజల ప్రభుత్వం, మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని నిన్న మనం నిరూపించుకున్నాం. ప్రభుత్వం ఏర్పడిన మొట్టమొదటి రోజే గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 5 ప్రోగ్రామ్స్ మీద సంతకాలు చేశారు. మొదటిది మెగా డిఎస్సి, రెండవది పెన్షన్ 4000 రూపాయలు, మూడవది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, 4వది స్కిల్ సెన్సెస్, ఐదవది అన్నా క్యాంటీన్. ఈ 5 ప్రోగ్రాంలు ప్రతి వర్గాలకి, ప్రతి ప్రజలకి, అందరికీ సమపాల్లో చక్కగా అందుతాయని ఆశిస్తున్నాను. అలాగే మనకి తెలుసు, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరిన్ని రానున్న రోజుల్లో మరిన్ని పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకి న్యాయం చేకూరుస్తారని ఆశిస్తున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. మీడియా అందరికీ, సోదరులకి, అలాగే కార్యకర్తలకి, అభిమానులకి, ముఖ్యంగా అందరి తరపున మన శ్రీమతి దివ్య మేడం గారు శాసనసభ్యురాలుగా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ముందుగా చాలా సంతోషంగా ఉంది. విజయం మనకి వరించినప్పుడు కంటే మేడం గారు కష్టమే గుర్తొచ్చేది. గత ఏడాది నుంచి కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఓటర్ని కలుసుకొని సుమారు 2 లక్షల మందిని కలుసుకున్నారంటే మాటలు కాదు. ఏ నియోజకవర్గంలో కూడా ఇంతలాగా ఎమ్మెల్యే తిరిగారని కూడా నేను వినలేదు, ఎంపీ అయినా ఎవరైనా. ముఖ్యంగా తిరగడం అనేది కంటే అక్కడ ప్రజా సమస్యలు ముందుగా తెలుసుకున్నారు ఆవిడ. మరి ఈ రోజు అత్యంత విజయాన్ని ప్రజలు ఆవిడకి అందించారు అంటే చాలా సంతోషంగా ఉంది. ఈనాడు రాష్ట్రంలో కూటమి ఏర్పడి